నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు కనిపిస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు. ఇక తంత్రాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు. హరీష్ రావు అందుకే కొన్ని దేవాలయాలకు పోయినని కాంగ్రెస్ చేసిన ఎలిగేషన్స్కు లీగల్ నోటీసులు పంపించారు. అటు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్కు అండ్ దాంతోపాటు మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డికి అండ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పటికీ ముగ్గురికి నోటీసులు వచ్చినాయి. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇతర నేతలు కావచ్చు, కాంగ్రెస్పై మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతరాయ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో ఎట్లా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, ఇటు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు, ఇటు హిందువుల ఏవైతే విలువలను అవమానపరిచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీ హిందో మనకు అందరూ తెలుసు. ఏ విధంగా ఆయన గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు పిల్లల్ని ఏ విధంగా ఏ బాటలో నడిపించిండో, తర్వాత ఏ విధంగా నేను దేవుడిని నమ్మను, హిందూ దేవుళ్ళని నమ్మను అని ప్రమాణం చేసిన వీడియోలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడితే విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. ఏమన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఎక్కడ ఏ అండకు ఆ గొడుగు పడతాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పుకోండి, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి. ఇప్పుడు ఏమంటాడు, నేను హిందూ అని చెప్తాడు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడాడు. ఈ విధంగా ఊసరవెల్లి లాంటి వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి విలువే లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఐపీఎస్ ఉన్నప్పుడు కూడా దోపిడీ. ఆయన తమ్ముడి పేరు మీద, బినామీల పేరు మీద, స్వేరోల పేరు మీద కాంట్రాక్టులు, అంటే ఆన్లైన్ పద్ధతిలో కాంట్రాక్టులు లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసిండు. సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కోడింగ్ పేరు మీద కూడా డబ్బులు దోచుకున్నాడు కూడా మాట్లాడితే ఏమైనా విలువ ఉంది? ఇవన్నీ బయటకు వస్తేనే రాజకీయాల్లో చేరిండు. ఇవన్నీ ఎందుకంటే ఏ రోజైతే ఆడ దేవుడు లేడు, ఎవడు లేడు అని మాట్లాడిండో, ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు సిబిఐని వాళ్ళ తర్వాత వాళ్ళందరినీ ఉసుగొలుపుతారని చెప్పి భయపడి ఎమ్మడే బీఎస్పీ రంగు పులుముకోండి. అది కూడా కేసీఆర్ గారు ఆలోచన మీద, ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంక్ గెలిచాలని. కాబట్టి అడిగింది ఏంది, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఏమడిగిండు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆ రోజు, శివమొగ్గలో ఉన్నావా లేకపోతే ఇంకో చోట ఉన్నావా, ఏ దేవాలయంలో ఉన్నావు, దాని గురించి చెప్పమంటే అంటే తుమ్మితే నోటీసులు, దగ్గితే నోటీసులు. ఇది ఎక్కడ రాజకీయం అసలు? ఇలా క్షుద్ర రాజకీయాలు. హరీష్ రావు వ్యక్తిగత విషయాలను ఆయన ఎక్కడికి పోతుండే అనేది నోటీస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి ఏముంది అనేది ప్రశ్న. సమాజానికి ఏ అనుమానం వస్తుందంటే, తుమ్మితే సోషల్ మీడియాలో, ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో, ఫేస్బుక్లో, లేకపోతే అనేక రకాల ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి హరీష్ రావు తిరుపతి ఏ సెలబ్రిటీ అయినా తిరుపతి పోతే కెమెరాలు మీలాంటి వాళ్ళే పోయి అడుగుతారు వాళ్ళని. హరీష్ రావు లాంటి వ్యక్తి కెమెరాలు దొరకకుండా ఉంటాడా? ఇప్పుడు తిరుపతి పోతే కంపల్సరీగా సోషల్ మీడియా ముందుకు వస్తారు. మరి ఆ రోజుల్లో ఆయన పర్యటించింది నిజము. ఆయన యొక్క సెల్లు కానీ ఆయన ఏదైనా సిగ్నల్ తప్పు చెప్పవు కదా. ఆయన ఎక్కడ పోయిండు, ఎంతసేపు ఉన్నాడని కూడా నిఘా విభాగంలో, ఇంటెలిజెన్స్ విభాగం కట్టుదిట్టంగా ఉన్నది. అవన్నీ కూడా బయటకు వస్తాయి. దానికి సమాధానం చెప్పకుండా నేను పోలేదు, బరాబర్ ఆ తేదీన నేను ఇక్కడ ఫలానా మెదక్లో ఉన్నా, సిద్దిపేటలో ఉన్నా, లేకుంటే తిరుపతి గుళ్ళో ఉన్నా అని చెప్పుకోవాలి. కానీ ఆ గుళ్ళకి ఎవరు వెళ్తారు? దెయ్యాల మీద ప్రేమ ఉన్నోళ్ళు వెళ్తారు. అట్లాంటి గుళ్ళకి వెళ్ళేది ఏది? క్షుద్ర పూజలు చేసేది ఎవరు? పిశాచాలను, దెయ్యాలను ఆవహింపజేసుకొని కరువు కాటకాలను తెప్పియాలని, లేదంటే ఇతర మనుషులకు కీడు చేయాలని చెప్పి బాణామతి ఇట్లాంటి కార్యక్రమాలు చేతబడి బాణామతి అంటారు కదా క్షుద్ర పూజలు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల దగ్గర నీ సెల్ ఫోన్ సిగ్నల్ ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు అక్కడ అంతకాలం ఎందుకు ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. ఇలా ఉత్తగలేదు కదా. నేరస్తులను పట్టుకోవాలంటే పోలీసులు ఏం చేస్తారు? సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుంటారు. అదేవిధంగా నేను పోలేదు, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తుందా కాంగ్రెస్? అట్లా కాదు కదా. ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెడితే నిన్న ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ మొదలు పెడితే పలానా జూన్ 15వ తారీఖున హరీష్ రావు ఎక్కడ ఉంటే తెలుసుకోవడం ఈ తేలిక. ఎందుకంటే ఆయన సెల్ ఫోన్ కానీ నెంబర్లు కానీ పోలీసు పారదర్శకంగానే సక్రమమైన పద్ధతిలో ఆ సెల్ ఫోన్ టవర్లు ఏ ప్రదేశంలోనూ ఏందో తెలుపుతాయి. దీనికి ఇంకా నువ్వు అసలు నేను పోలేదని చెప్పరాదు. నేను పోయినా, అవును బరాబర్ పోయినా అన్నావు. ఎందుకు అనుమానాలు వస్తాయంటే, మాకే కాదు తెలంగాణ సమాజానికి కూడా అనుమానాలు వస్తాయి వాళ్ళ పైన. ఎందుకంటే మూఢనమ్మకాల పిచ్చి కేసీఆర్కి ఉన్నది. ఆయన ఫామ్ హౌస్లో గతంలో రెండోసారి అధికారం రావడానికి, అదేవిధంగా సచివాలయం భవనం ఉంది కదా, 100 ఏళ్లకు సరిపడే సచివాలయాన్ని ఎందుకు కూల్చిండో తెలుసా? రాలేదు. ఆయన 10 ఏళ్ల పాలనలో కూడా పాత సచివాలయం ఉన్నప్పుడు రాలేదు. ఎందుకంటే అందులో ఉంటే తన కొడుకు ముఖ్యమంత్రి కాడు, మళ్ళొకసారి అధికారం రాదు అని చెప్పేసి ఆ ఉన్న ఫలంగా ఆ మూఢనమ్మకానికి ఆ సచివాలయాన్ని కూల్చిండా లేదా? కూల్చి అమాంతం 600 కోట్లు 1400 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండా? అదేవిధంగా వాస్తు పిచ్చి బాగా బలంగా ఉంటుంది. సరే ఉండొచ్చు, మనం వాస్తు అనేది ఉండొచ్చు. కానీ క్షుద్ర తంత్ర రాజకీయాలకు పెట్టింది పేరు ఎవరంటే కేసీఆర్ గారు అని గతంలో ప్రచారం అయింది. మేమంటాం కదా, జనం అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏమనుకున్నారు వాళ్ళు, ఆయన ఎవరు ప్రకాష్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాడు. టీవీ డిబేట్లో డైరెక్ట్గా ఈసారి వానలు పడొద్దు నేను కోరుకుంటున్నాను. ఒక బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ లాంటి వాళ్ళకి సలహాలు ఇచ్చే వ్యక్తి
ఈ సంవత్సరం తెలంగాణలో వానల పడవద్దు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రజలు కష్టాలు పడాలా, రైతులు కష్టాలు పడాలా? ఎంత పైశాచిక ఆనందం అంటారు దీన్ని? ఇంతకన్నా మూర్ఖులు ఎవరన్నా రాజకీయాల్లో ఉంటారా? ఏదన్నా కొట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. మేము 10 ఏళ్ళు కొట్లాడినాం. నీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన, నీ అవినీతి పైన మేము కొట్లాడి అధికారంలోకి వచ్చినాం. అట్లనే నువ్వు కూడా ఆ విధంగా రావాలి. కానీ ఈ తాంత్రిక మాంత్రిక క్షుద్ర పూజలు క్షుద్ర రాజకీయాలు ఏందని చెప్పి మేము అడగట్లే, తెలంగాణ సమాజం అడుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంటున్నాడు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఏ బ్రాండ్ తాగుతాడో మాకు తెలియదా, ఎటుపోతాడో మాకు తెలియదా అంటున్నాడు. అద్దంకి దయాకర్ ఏ బ్రాండ్ తాగుతాడో ఎటుపోతాడో మాకు తెలియదా, అవన్నీ మేము కూడా బయట పెట్టాలని అంటున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ 56 రోజులు ఎక్కడ పోయిండు, ఏం చేసిండు, ఆయన కూడా ఇట్లా మంత్రతంత్రాలు చేసిండా, అది కూడా సమాధానం చెప్పాలంటున్నాడు. ఏం చెప్తారు నీ ప్రశ్నలకు? గాంధీ ఎక్కడికి పోయిండో అడిగి పోయిండో కేంద్ర నిఘా వ్యవస్థను అడుగు. ఒక దరఖాస్తు పెట్టు, నువ్వు ఐపీఎస్ఏ కదా, విదేశీ విమానం ఉంటుంది కదా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అడుగు. ఏ దేశంలో పోయినా అంత పారదర్శకమే ఉంటుంది. రాహుల్ గాంధీ జడ్ కేటగిరీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నీది రాహుల్ గాంధీ స్థాయి కాదు. నువ్వు గన్మెన్లో దియంలోనే అల్లాడిపోతున్నావు. నువ్వు అసలు నీకు ఎందుకు గన్మెన్లు? నువ్వు అంబేద్కర్ గుండు కొట్టించుకొని అంబేద్కర్ వాదన్నోడికి నీకు గన్మెన్లు ఎందుకు, బుల్లెట్ వాహనం ఎందుకు? రాహుల్ గాంధీ కుటుంబానికి మొదటి నుంచి కూడా సెక్యూరిటీ ఉన్నది. వాళ్ళ పర్యటనలు కానీ వాళ్ళ వివరాలు కానీ చాలా గోప్యంగా ఉంటాయి. నీకు అంత దురద ఉంటే కేంద్ర విమానయాన సంస్థకో లేకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకో దరఖాస్తు చేసుకో, వాళ్ళు ఇస్తారు. అంత బుద్ధి పుడితే. కాబట్టి రాహుల్ గాంధీని నువ్వు ప్రశ్నించకు. నువ్వు ఆయన ఖాళీ కొట్టుకు కూడా సరిపోవు. నీకు కేసీఆర్ కుటుంబానికి Z+ కేటగిరీ లేదు, హరీష్ రావుకు లేదు. కాబట్టి హరీష్ రావుని అడుగుతారు, ప్రజలు అడుగుతారు. ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేశారు చెప్పు, దానికి సమాధానం చెప్పు. నేను పోలేదు అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏదైనా ఫోటోనో లేకపోతే దానికి సంబంధించిన వీడియోనో రిలీజ్ చేస్తారా, లేకపోతే లీగల్ నోటీస్ ఎదుర్కొంటారా? మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి తప్పకుండా లీగల్ నోటీస్కి ఏముంది, సమాధానం ఇస్తారు. పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా అది. లీగల్ నోటీస్ సమాధానం ఇస్తారు. ఆధారాలతో నువ్వు పోయినావు, పలానా రోజు పోయినావు కాబట్టి అసలు ఎందుకు పోతారు ఆ గుళ్ళకు? ఇప్పుడు తిరుపతి బాలాజీ స్వామి వెంకన్న దగ్గర పోతాం మనం. మన కోరికలు లేకుంటే అందరూ హాయిగా ఉండాలని చెప్పి బాలాజీ వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తాం మనం. అదేవిధంగా ఆ గుళ్ళకు పోయే వాళ్ళు ఎవరు పోతారు? ఎదుటోళ్ళకి కీడు చేయాలనే వాళ్ళు, లేదంటే రాష్ట్రానికి కీడు చేయాలనే వాళ్ళు, లేదంటే దొడ్డిదారులు ఏదో ఈ ప్రేతాత్మలను ఆవహింపజేసుకొని లేకుంటే ప్రేతాత్మలను వశపరుచుకొని అధికారం రావాలనుకునే వాళ్ళు. ఉదాహరణకు నేను చెప్తా, అరుంధతి సినిమా ఉంది కదా, అరుంధతి సినిమాలో పశుపతి లాంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఏం చేస్తారు? సమాజ నాశనాన్ని కోరతారు. వాళ్ళకి దక్కకపోతే ఈ పిశాచాలు అవుతారు. అంటే చేతబళ్ళు, ఈ బాణామతులు ఎక్కడున్న తాంత్రిక విద్యలు నేర్చుకొని వాళ్ళని పొందే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నువ్వు సమాధానం చెప్పరా అంటే డొంక తిరుగుడు మాటలు ఎందుకు అంటున్నా. అందుకే అరుంధతిలో పశుపతికి ఈ వీళ్ళకి తేడా లేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద లీగల్ నోటీసులకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేత మనోహర్ రాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ అక్కడికి వెళ్ళారా లేదా, నిజమా కాదా అనేది హరీష్ రావు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఒక కౌంటర్ అయితే ఇస్తున్నట్టు పరిస్థితి. చూద్దాం మరి హరీష్ రావు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం సమాధానం వస్తుంది, ఈ లీగల్ నోటీసుల పట్ల కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంటుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.